ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతు రుణమాఫీని కవర్ చేయడానికి రస్తా టీవీ మంచి ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగా క్షేత్రస్థాయిలో రైతులను వచ్చి పలకరించగా రైతులు ఆవేదనను వెల్లబూస్తున్నారు. ఇక్కడ వచ్చిన 100 మంది రైతుల్లో సుమారు 95 మంది కూడా రైతు రుణమాఫీ కాలేదని చెప్తున్నారు. ప్రభుత్వం మొదటి విడతలో భాగంగా 1,00,000 రూపాయలు రుణమాఫీ అయిందని ప్రకటించిన చాలామందికి 50,000, 30,000, 60,000 అప్పు ఉన్నా కూడా రైతు రుణమాఫీ కాలేదని చెప్తున్నారు. రైతులు ఇక ఆవేదన వెల్లబూస్తున్నారు. రైతులను సరైన సమాచారం లేకపోవడం వల్ల రైతులు ఎవరిని కలవాలి, ఎక్కడ వెళ్ళి వాళ్ళ సమస్యలను వినియోగించాలో తెలియక రస్తా టీవీ వాళ్ళని పలకరించే ప్రయత్నం చేసింది. ఇక్కడ క్షేత్రస్థాయిలో రైతులను చూస్తే ఇక్కడ సరైన సమాచారం రైతు సమాచారం ప్రభుత్వం దగ్గర లేకపోవడం వల్ల రైతులు అటు బ్యాంకుల చుట్టూ ఇటు అధికారుల చుట్టూ సరైన సమయం ఇప్పుడు మీరు చూస్తున్నారు. ఇక్కడ చాలామంది రైతులు ఇక్కడ అందరినీ పలకరించాము మనం. ఇక్కడ చాలామందికి రైతు రుణమాఫీ కాలేదు. వీళ్ళంతా 30,000 నుంచి 40,000, 50,000 అప్పులోపు ఉన్న వాళ్ళు, 1,00,000 లోపు ఉన్న వాళ్ళే. వీళ్ళు కూడా రైతు రుణమాఫీ కాలేదు. ప్రభుత్వం దీన్ని గ్రహించి క్షేత్రస్థాయిలో తగిన అధికారులను ఏర్పాటు చేసి ఇక్కడ ఈ క్షేత్రస్థాయిలో వాళ్ళకు సమస్యలను గుర్తించి ఇక్కడ అధికారిని మనం పలకరించే ప్రయత్నం చేస్తే చాలామందికి సరైన అంటే ఇక్కడ కుటుంబ సభ్యుల వివరాలు లేకపోవడం వల్ల ప్రభుత్వానికి కొంత సమయమే అయినప్పటికీ ఇక్కడ జాబితా రూపొందించడంలో ప్రభుత్వం వెనుకబడిందని మనం చెప్పొచ్చు. ఎందుకంటే సరైన జాబితా లేకపోవడం వల్ల ప్రభుత్వ అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో వాళ్ళు తెలియజేయలేకపోతున్నారు. కాబట్టి అధికారులకు పై అధికారులు, ఉన్నత స్థాయి అధికారులు పైనుంచి ఒక సరైన జాబితా రూపొందించి సరైన ఇక్కడ రేషన్ కార్డు లేని వాళ్లకు తక్షణంగా వేరే ఆల్టర్నేట్ ఒక అధికారిని ఇక్కడ నియమించి, ఆర్డీఓ స్థాయిని అధికారిని నియమించి అక్కడ రైతు రుణమాఫీ చేస్తే అందరికీ బాగుంటుందని చెప్తున్నారు. కనీసం 1,00,000 రూపాయలు రుణమాఫీ మొదటి విడతలో విజయవంతంగా చేయాలని రైతులు కోరుతున్నారు. ఎందుకంటే ఇక్కడ ఒక ఎకరం ఉన్న రైతు 40,000, 50,000 ఇక్కడ సహాయం అందితే అతను మళ్ళీ కొత్త అప్పు తీసుకొని మళ్ళీ వ్యవసాయం చేయడంలో ఆయన పనిలో పడిపోతారు. కాబట్టి ప్రభుత్వానికి ఇది మంచి శుభసూచకంగా ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం ఇదంతా గ్రహించి 60,000, 70,000, 1,00,000 లోపు ఉన్న వాళ్ళని త్వరితగతిన మొదటి విడత విజయవంతంగా కంప్లీట్ చేయాలని రైతులు కోరుతున్నారు. సో ఇక్కడ రైతులను ఇక్కడ పై స్థాయి అధికారం ఒకరు నియమించి మండల వ్యవసాయ అధికారులు వాళ్ళు ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. వాళ్ళు కేవలం రైతులు ఉన్న దగ్గర ఉన్న సమాచారం తెప్పించుకొని మళ్ళీ వాళ్ళు వెబ్సైట్లో అప్లోడ్ చేయడం కానీ, పై స్థాయి అధికారులు పంపించడం కానీ, ఇదంతా ఒక కాలయాపనలా జరగకుండా త్వరితగతిన రైతుల పరిష్కారం చూపించాలని రైతులు కోరుతున్నారు. క్షేత్రస్థాయిలో మరో విషయం పరిశీలించాల్సింది ఏంటంటే ఇక్కడ రైతులకు సరైన సమాచారం లేకపోవడం వల్ల వాళ్ళు బ్యాంకుల చుట్టూ, మళ్ళీ బ్యాంకుల నుంచి సరైన సమాచారం అక్కడ మాకేం తెలియదు, సెంట్రల్ బ్యాంకు నుంచి సమాచారం ఉందంటూ మళ్ళీ తిరిగి పంపేయడం వల్ల ఇక్కడ మళ్ళీ రైతులు ఇక్కడ వ్యవసాయ అధికారిని కలవడం, మళ్ళీ ఇక్కడ సరైన సమాచారం లేకుండా మళ్ళీ బ్యాంకులు అంటే ఇక్కడ వృద్ధులు చాలా ఇబ్బంది పడుతున్నారు. బ్యాంకుల చుట్టూ వాళ్ళు తిరగలేరు, ఏ అధికారిని కలవాలో వాళ్ళకి తెలియక చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం ఇక్కడ గ్రామీణ స్థాయిలో ఉన్న అధికారులు ఎవరైతే కార్యదర్శులు గ్రామీణ స్థాయిలో ఉంటారో వాళ్ళు ప్రభుత్వం పనిచేస్తారు. కాబట్టి వాళ్ళనే ఎవరికైతే రుణమాఫీ కాలేదో వారికే వాళ్ళ ఇంటికి పంపించి ఈ సమస్య వల్ల మీకు రుణమాఫీ కాలేదు, ఈ సమస్య వల్ల మీకు ఇలాంటి పేపర్స్ లేకపోవడం, ఇలాంటి కాగితాలు అంటే ఇక్కడ ఇలాంటి మీకు ఈ కారణం చేత మీకు రుణమాఫీ కాలేదని చెప్తే వాళ్ళు రేషన్ కార్డా లేకుంటే ఇంకా ఏదైనా పత్రాలు మళ్ళీ తీసుకొని వస్తే ప్రభుత్వానికి మంచి శుభసూచకంగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ రైతులు వాళ్ళకి సరైన గైడెన్స్ చేయలే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక్కడ వాళ్ళకే కార్యదర్శులు అంటే గ్రామ కార్యదర్శులు వాళ్ళ ఇంటికి ఎవరైతే ఒక జాబితా రూపొందించి ఎవరికైతే రుణమాఫీ కాలేదో వాళ్ళకు ఒక జాబితా రూపొందించి అధికారులనే వాళ్ళకి ఇంటికి రైతుల ఇంటికి అంటే ఎందుకంటే రైతు అనేది దేశానికి వెన్నెముక్క. ఇప్పుడు వర్షాకాలంలో రైతుకు చాలా పనులు ఉంటాయి, వ్యవసాయ పనుల్లో చాలా బిజీగా ఉంటాడు. కాబట్టి ఇక్కడ ఉన్న ఏఈఓలను కానీ గ్రామ కార్యదర్శులను కానీ రైతుల ఇంటికే పంపించి ఎవరైతే రుణమాఫీ కాలేదో వాళ్ళ ఇంటికి కార్యదర్శులను పంపించి వాళ్ళకొక సమస్యల నుంచి ఇక్కడ ప్రభుత్వం రుణం చేయాలి.